ప్రస్తుతం మనం ఎల్బీ నగర్కి దగ్గరలో ఉన్నటువంటి చింతలకుంట పశువుల సంతలో అయితే ఉన్నాం. ఈ పశువుల సంతలో అంటే మన దేశంలో ఉన్నటువంటి అన్ని జాతులకు సంబంధించినటువంటి గేదెలు, ఆవులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పాడి రైతులు ఇక్కడికి వచ్చి పశువుల్ని కొనుగోలు చేస్తూ ఉంటారు, అమ్మకాలు చేస్తూ ఉంటారు. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ పశువుల సంతలో జెర్సీ ఆవు ఒక ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఆవు చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది. నిజంగా చక్కగా మంచి శరీరాకృతితో ఈ జెర్సీ ఆవు అయితే ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలిచింది. ఇది మనం చూసుకున్నట్లయితే పొదుగు కూడా అద్భుతంగా చూడ చక్కగా పొదుగు మనకి చాలా బాగుంది. పొదుగు కూడా అసలు కలర్ చూసుకున్నట్లయితే నిజంగా జెర్సీ ఆవు కలరు ఇంత అద్భుతంగా ఉంటుందా అన్నట్లుగా అసలు చాలా చక్కగా ఉంది. బెదిరిపోకుండా నిజంగా యజమానులతో కూడా చక్కగా కలిసిపోయేటువంటి గుణం అయితే ఈ జెర్సీ ఆవులకు ఉంటుంది అంటూ చాలామంది పాడి రైతులు అయితే చెప్తూ ఉంటారు. నిజంగా ఈ ఆవును చూసేందుకు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడికి తరలి వస్తున్నారు. వీటిని బేరం చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇది రోజుకొచ్చేసరికి ఈ జెర్సీ ఆవు ఒక పూటకి 5 నుంచి 10 లీటర్ల పాలు ఇస్తుందని, అంటే రోజు మొత్తం మీద 15 నుంచి 20 లీటర్ల వరకు పాల ఉత్పత్తి చేస్తుంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ షెడ్కి సంబంధించినటువంటి యజమాని అయితే తెలియజేస్తూ ఉన్నారు. వీటిని గుజరాత్ నుంచి, హర్యానా నుంచి, ఢిల్లీ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆవుల్ని ఇక్కడికి వీళ్ళు దిగుమతి చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాలకు చెందినటువంటి పాడి రైతులకైతే వీటిని అమ్ముతూ ఉంటారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే తమిళనాడు నుంచి కూడా కొంతమంది ఇక్కడికి వస్తారని, ఇక్కడ పాడి ఆవుల్ని కొని అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తారు అన్నట్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యజమానులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక్కడ నిజంగా ఈ జెర్సీ ఆవును చూసుకున్నట్లయితే చాలా చూడముచ్చటగా ఉంది. ఓకే, ఇది జెర్సీ అలాగే హెచ్ఎఫ్ ఈ రెండు మిక్స్ అయినటువంటి ఒక ఆవు అని దీని ప్రత్యేకత గురించి చెప్తూ ఉన్నారు. నిజంగా దీన్ని చాలా అలంకరణ చేశారు. దీనికి చూడముచ్చటగా అద్భుతంగా అయితే ఉంది. దీని ధర ఎంత ఉండే అవకాశం ఉందనేది మనం మాట్లాడదాం. ఒకసారి రండి. ఈ జెర్సీ ఆవు ప్రత్యేకత ఏంటి, ఇది రోజుకి ఎన్ని లీటర్ల పాల ఉత్పత్తి చేస్తుంది అనేది రవి గారిని అడిగి తెలుసుకుందాం. రవి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. రవి గారు, ఏంటి ఈ జాతి ఏంటి? హెచ్ఎఫ్ జెర్సీ మిక్స్. ఓకే, దీని ప్రత్యేకత ఏంటి అసలు? ప్రత్యేకత అంటే పాలిచ్చి ఆవు. ఓకే, రోజుకి ఎన్ని లీటర్లు ఇస్తుంది ఇది? ఇస్తుంది 10 కూడా ఇవ్వచ్చు. ఓకే, 10 ఇవ్వచ్చు. ప్యాట్ బాగా వస్తుంది ఇది. ఓకే, అంటే వెన్న శాతం దీని నుంచి బాగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. వస్తుంది, మిక్స్ అయిన ఆవు కాబట్టి వెన్న శాతం బాగా వస్తుంది. వీటికి ఫీడింగ్ ఏంటి? ఫీడింగ్ అన్నట్లాగే సేమ్ గడ్డి ప్రాసెస్, దానా వేస్తాం, సొప్ప అన్ని తింటది. అన్ని తింటాయి. ఓ, యజమానితో బాగా కలిసిపోద్దా? అన్ని అట్లు మనం నేర్చుకుంటే అన్ని అట్లు అందరూ కలుపుతారు. ఓకే, ప్రేమగా ఉంటే అన్ని మనతోటి కూడా కలుపుతాయి. ఓకే ఓకే, అది లెక్క. ఓకే, రోజుకి ఎన్ని పూట్ల దీనికి దానా వేస్తారు? 2 పూటలు వేస్తాము. 2 పూట్ల 3 పూట్ల? 2 పూటలే. 2 పూటలు సాయంత్రం. ఓకే, సరిపోద్దా 2 పూట్ల? 2 పూట్ల ఈజీ సరిపోద్ది. ఓకే, అంటే గ్రామాల్లో మామూలుగా పశువుల్ని బయటికి తిప్పుతూ ఉంటారు దానా కోసం, కానీ వీటిని మీరు షెడ్ లోనే కట్టేస్తూ వీటికి దానా వేస్తున్న నేపథ్యంలో 2 పూట్ల దానా సరిపోద్ది అంటారా? సరిపోద్ది. ఓకే, అంటే ఇప్పుడు మనం మనుషులు అయితే 3 నుంచి 5 లీటర్ల వరకు నీళ్లు తాగుతూ ఉంటాం. వాటర్ ఇవి కూడా తాగుతుంటాయి. వాటర్ సాయంత్రం మధ్యాహ్నం కూడా 3 టైంలు తాగుతాం, ఎండాకాలం కాబట్టి. ఓకే, వేసవిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు వీటికి? 3 పూటలు నీళ్లు పెడతాం అంతే. ఓకే, ప్రస్తుతం మనం పొంగనూరు జాతికి చెందినటువంటి ఆవు దగ్గర అయితే ఉన్నాం. ఈ ఆవు మిగతా ఆవులతో పోలిస్తే కొంచెం పొట్టిగా అయితే ఉంటది. దీని లక్షణాలు ఏంటి, అసలు ఈ పొంగనూరు జాతికి చెందినటువంటి ఆవుల ప్రత్యేకత ఏంటి, ఇది రోజుకి ఎన్ని లీటర్ల పాల ఉత్పత్తి చేస్తూ ఉంటది, అసలు దీనికి ఎటువంటి దానా ఇస్తారనేది మనం రవి గారిని అడిగి దేనికి ఇదే దానా. ఓకే, ఈ పొంగనూరు ఆవు స్పెషాలిటీ ఏంటి? పొంగనూరు ఇది పాలకు సంబంధించింది కాదు. ఓకే, ఇప్పుడు ఈ ఆవు అన్నది గోమాత. మన దండం పొద్దున్న తెల్లారితే దేవుడికి ఎలా దండం పెట్టుకుంటామో ఈ ఆవు కూడా దండం పెట్టుకుంటాం. అట్లా ఇంటికి ఇప్పుడు ఈ పొంగనూరు అనే బ్రీడ్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు గెట్ హౌస్ లో పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా, ఇంట్లో పెంచుకోవడానికి డాగు
పెట్టుకుండేది. అంటే ఇళ్లలో మనం కుక్కల్ని ఎంత విశ్వాసంగా మనం పెంచుకుంటామో దీన్ని ఇది రావాలని ఈ బ్రీడ్ తయారైంది. ఓకే, ఇది వచ్చింది ఇంట్లోకి కొంత అన్నం పెట్టుకుంటాం, రోజు బొట్టు పసుపు బొట్టు పాముకుంటాం. అంటే మనం గోమాత లాగా ఈ పొంగనూరు జాతికి చెందిన ఆవులను అయితే పూజ చేస్తుంటాం. పూజించడానికి మాత్రం ఇవన్నీ వస్తాయా? పాల ఉత్పత్తి లీటర్ వస్తాయి. ఓకే, ఇది చూస్తాక అందంగా ఉంటాయి, ఇంట్లో చక్కగా ఆడుతుంటాయి. ఓకే ఓకే, వీటికి గోమార్లు ఇవన్నీ కూడా పడుతున్నాయి కదా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? గోమార్లు ఏముంది, ఒక ఇండక్షన్ చెయ్యాలి, రోజు కడుతూ ఉండాలి. ఓకే, రోజు పొద్దున్న సాయంత్రం పూట కడుతూ. వీటి మెయింటెనెన్స్ ఎలా ఉంటది? పెద్ద ఖర్చు అవ్వదు. రోజుకి ఎంత వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది? రోజుకి మినిమం అవుతే ఒక 100 అవుద్దేమో, 200. ఓకే, రోజుకి 3 పూటలు తినిపించినా గానీ 200 రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది అంతే. ఓకే, 1 లీటర్ అయితే పాలు ఇస్తాయా? ఈ పాలు మంచియేనా? నెంబర్ 1 టేస్ట్. ఒంగోలావు పాలు ఇంకా కొట్టింది ఏ ఆవు లేదు. ఓకే, దీనికి అంత రుచి పాలు దీని. ఓకే, ఇష్టమైన పాలు ఇది. ఓకే, ఇష్టమైన పాలు. ఓకే, అంటే శివునికి అభిషేకం చేసేందుకు, అలాగే దేవునికి కూడా అభిషేకం చేసేందుకు ఈ ఆవుకు సంబంధించినటువంటి పాలను ఎక్కువగా వాడుతూ ఉంటారని, అలాగే వీటిని ఏంటంటే ఎక్కువగా మన ఇళ్లలో మనం పూజించేందుకు, అంటే హిందువులు ఎవరైతే ఉన్నారో హిందువుల సాంప్రదాయం ప్రకారంగా గోమాతకి పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి అన్నిత్యం మనం ఇళ్లలో పూజించేందుకు ఈ ఆవులు బాగుంటాయని, అలాగే వీటి పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు అంటే కూడా. ఓకే, అది బుల్లి. ఓకే, పొంగనూరు జాతి. ఇది పొంగనూరు జాతికి చెందినటువంటి ఎద్దు. ఇది ఇప్పటి వరకు మనం ఆవును చూసాము, ఆవుతో క్రాసింగ్ చేశారా? ఇది క్రాసింగ్ అయ్యింది. ఓకే, ఈ ఆవుతో క్రాసింగ్ చేసి మరి దీన్ని సృష్టించారంట. ఇది పొంగనూరు జాతికి చెందినటువంటి ఎద్దు. ఇది దీని ప్రత్యేకత ఏంటి రవి గారు? అదండి, ఇంకా సేమ్ క్వాలిటీ సేమ్. ఓకే, అంటే ఆవు అంటే ఇంట్లో పూజిస్తారు, మరి ఎద్దు దీని క్రాసింగ్ కోసం మళ్ళీ పిల్ల పుడతాకి. ఓకే ఓకే, అంటే పొంగనూరు జాతిని సృష్టించేందుకు ఈ ఎద్దుని మీరు ఎక్కువగా వాడతాం అది. సో ఇది క్రాసింగ్ చేసినటువంటి పొంగనూరు జాతికి చెందినటువంటి ఒక ఎద్దు అంట ఇది. అంటే పొంగనూరు జాతికి సంబంధించినటువంటి ఆవులను సృష్టించేందుకు, వాటిని క్రాసింగ్ చేసేందుకు ఎక్కువగా ఈ ఎద్దుని వాడుతూ ఉంటారంటూ కూడా రవి గారు చెప్తూ ఉన్నారు. ఇది మనం మొత్తంగా చూసుకున్నట్లయితే 2 అడుగుల నుంచి 2 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాయి ఈ పొంగనూరు జాతికి చెందినటువంటి ఆవులు కానీ, అలాగే ఎద్దులు కానీ. అంటే మిగతా ఎద్దులతో కానీ మిగతా ఆవులతో కానీ పోల్చుకుంటే మాత్రం వాటిలో సగానికి సగం వరకే ఇవి ఉంటాయి. రోజుకి 1 లీటర్ వరకు పాల ఉత్పత్తి చేస్తాయి. ఈ పాలను ఎక్కువగా అభిషేకానికి వాడుతూ ఉంటారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యజమాని రవి గారు అయితే చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.